ఈరోజు పాట అంశం పేరు ఏంటంటే నేటి క్రైస్తవ సంఘాన్ని మించినటువంటి సునేమిరాలు భక్తి. ఏం భక్తి అండి? నేటి క్రైస్తవ సంఘాన్ని మించినటువంటి సునేమిరాలు భక్తి. ఈ దినం మనం అంటే నేను రక్షించబడ్డాను, పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, మాది కొత్త నిబంధన సంఘం, యేసు ప్రభు మా కొరకు ప్రాణము పెట్టారు అని చెప్తున్నారు. కానీ వారి క్రియల్లో మార్పు లేదు. ఏం లేదు చెప్పండి? వారి క్రియల్లో ఓకే. 10 నిమిషాల వాక్యం విందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఏంటిది ఈరోజు అంశం? ఏంటిదమ్మా? నేటి క్రైస్తవ సంఘాన్ని మించినటువంటి సునేమిరాలు భక్తి. ఆనాటి కాలంలో ఆమెకు ధర్మశాస్త్రం ఉంది. ఈనాటి కాలంలో యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన రక్తము, పరిశుద్ధాత్మ శక్తి, అదేవిధంగా దేవుని సేవకులు, దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉంది. అయినను నేటి క్రైస్తవ సంఘములో మార్పు అనేది లేదు. చూద్దాం ఈమెలో ఎంత ప్రేమ ఉంది, ఎలాంటి ప్రేమను చూపెట్టిందో చూద్దాం. ఈమె భక్తి స్వార్థమైనది కాదు, నిస్వార్థమైనది. ఏం భక్తి ఎలాంటిదండి? స్వార్థమైనది కాదు. మరి ఎలాంటిది చెప్పండి? నిస్వార్థం. నిస్వార్థమేనండి. ఈ రోజున మనం ఏదైనా చేస్తే స్వార్థం, ఏది చేసినా. కానీ ఈమె భక్తి అయితే నిస్వార్థమైన. చూద్దాం 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ. ఒక దినమందు ఎలీషా సునేమి పట్టణమునకు పోగా అచ్చట ఎవరంట? మేము ధనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని బలవంతము చేసింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రము. ఈ దినం మీ వాక్యం వినుటకు మీ స్థలంలో ఉన్నాము దేవా. పరిశుద్ధాత్ముడా, మీరే మాకు బోధకులై బోధించండి తండ్రి. మా హృదయాలు తెరవండి, మా చెవులు తెరవండి, మా మనస్సును తెరవండి తండ్రి. సహాయం చేయండి. వినగల చెవి, గ్రహించు మనస్సు మా అందరికి దయచేయండి తండ్రి. మీరు మాట్లాడండి, నీ నోటి బోరగా వాడుకోనమని దేవా. మీ మాటలు వినాలని, మీ స్వరం వినాలని ఆశపడుచున్నాం. కనికరించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయుదు తరంగ దాటిపోయేగా. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు చెప్పబడదా? మనం చదువుతాం. 4వ అధ్యాయము 8వ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే, ఒక దినమందు ఎలీషా సునేమి పట్టణములకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి అమ్మా? ఇజ్రాయేల్ దేశము ప్రాంతంలో అదొక పట్టణం అన్నమాట. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ గనురాలైన స్త్రీ, ఎవరంటేమా ఎలీషాని ఎప్పుడు చూసింది కూడా కాదు. అప్పుడే ఫస్ట్ టైం అని చూసింది. ఎప్పుడు చూసింది? ఫస్ట్ టైము ఎలీషా గారిని చూసింది. ఎక్కడికి వెళ్ళింది? ఆయన కూటం పెడితే కూటానికి వెళ్ళింది. ప్రార్థన దగ్గరికి వెళ్ళింది. ఆయన ప్రవర్తన చూసింది, ఆయన మాట తీరు చూసింది, ఆయన చేస్తున్న అద్భుతాలు చూసింది. దేవునికి స్తోత్రం. అయితే ఆమె డిసైడ్ అయిపోయింది. ఏమని? రాత్రి ఈ బోధకుడిని మా ఇంటికి భోజనానికి తీసుకెళ్ళాలి. ఎక్కడ తీసుకెళ్ళాలి? ఎక్కడ తీసుకెళ్ళాలనుకున్నది చెప్పే నోరు తెలిసి ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. ఎక్కడికి? మొట్టమొదటిది ఏంటిదంటే ఇన్వైట్ చేయటం, ఆహ్వానించడం. ఏం చేయడం చెప్పండి? మొదటిది ఏంటది? ఏం చూసింది? ఆయనలో మంచితనాన్ని చూసింది. ఆయనలో ఏం చూసింది? దేవుని కార్యాలు చూసింది. దేవుని స్తోత్రం. ఆయనలో ఏం చూసింది? దేవుని భక్తిని, శక్తిని. ఈ రోజున ఎన్ని సంవత్సరాల ప్రార్థనకు వచ్చిన దైవ సేవకులు ఏముందో కనిపెట్టలేరు. దైవ సేవకులు ఎలాంటి ప్రార్థన పరుడో కనిపెట్టలేరు. ఆయన వెళ్తున్నాం, ఆదివారం వెళ్ళాలి, కొద్దిసేపు నెత్తి మీద సెంగేసుకోవాలి, ఒక పాట 2 పాటలు పాడాలి, ఆమెనాలా ఇంటికి. దానివల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు. దైవ సేవకున్నటువంటి శక్తి నీలోకి రావాలి. ఎక్కడికి రావాలి చెప్పండి? బైబిల్లో ఎవరు రాయబడింది?
దేవుని సంఘంలో నువ్వు నిలిచి ఉంటే నీలోనికి దేవుని సారము వస్తుంది. ఆమె దేవునికి స్తోత్రం. మొదటిగా ఆమె ఏం చేసింది? ఆహ్వానించింది. మొదటిది ఏంటిదమ్మా చెప్పండి? మొదటిదేంటి? నేను అడుగుతా, మొత్తం ఎన్ని చేసింది ఆమె? మొదటిగా ఆమె ఏం చేసింది? ఎక్కడికి? తన ఇంటికి. తన ఇంటికి దేనికి ఆహ్వానించింది? భోజనం. భోజనం దేనికి? ఎన్ని మార్లు చూసింది? ఏమే చదవండి. మొదటి రోజు మళ్ళీ ఒకసారి 4-8 చదవండి. ఒక దినమందు ఎలీషా సునేమి పట్టణమునకు పోగా అచ్చట ఆ ప్రాంతంలో సునేమి పట్టణంలోనేమి గనురాలట. ఆ పట్టణంలో ఎవరండి? గనురాలు. చాలా జ్ఞానం కలిగిన స్త్రీ. ఎవరిలో శక్తి ఉందో, ఎవరిలో భక్తి ఉందో, ఎవరిలో యుక్తి ఉందో చెప్పగలిగిన స్త్రీ. ఎవరిని బలవంతం చేసింది? మా ఇంటికి మీరు రావాలి, మా ఇంటికి మీరు. లేదులేమ్మా, ఈ రోజే వచ్చాను, ఈ రోజు నన్ను చూసి ఈసారి వచ్చినప్పుడు ఏమన్నాడు సేవకుడు? ఇప్పుడే కదా నన్ను చూసావు, ఈసారి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఖచ్చితంగా చేయగలుగుతానమ్మా. లేదా ఈ రోజు ఖచ్చితంగా మీరు మా ఇంట్లో చెయ్యి కడగాల్సిందే. కడిగిందాక నేను విడిచిపెట్టను. చెప్పండి, ఏమంటుంది? కడిగిందాక విడిచిపెట్టనే. అదే ఈ రోజుల్లో అయ్యగారు ఇంటి వస్తుంటే అటు వెళ్ళేవాళ్ళు. నాకు ఇంట్లో చూశారనుక ఆ ఇంటికి తాళం వేసి ఇల్లు వెళ్ళిపోతాడు. ఎక్కడొస్తాడో అని ఉన్నారు. అలాంటి ప్రభుత్వం కూడా ఉన్నారు. అప్పుడు బలవంతం చేస్తుంది. ఏం చేస్తాం మరి? ఏం చేశాడైనా? ఇంట్లోకి వెళ్ళటంటే భోజనం చేస్తాం. మళ్ళీ ఏమంటుందో తెలుసా? పాస్టర్ గారు, మీ ప్రార్థనలన్నీ మా ఇంటికే పరిమితం అవ్వాలి. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు, ఎవరింటి దగ్గర మీరు భోజనం చేయడానికి వీల్లేదు. ఎప్పుడొచ్చినా సరే, ఎప్పుడొచ్చినా మా ఇంటి తలుపులు తెరిసే ఉంటే మా ఇంటికి వచ్చి మీరు భోజనము చేయండి. దేవునికి స్తోత్రం. నీ పక్కన అడుగు, నీ పద్ధతి ఏంటక్క అని అడుగు. అక్క ఏంటి నీ పద్ధతి? అయ్యగారు అంటే ఏమనుకున్నావు? ఏందక్క అయ్యగారు అంటే? నీకు ఉద్దేశం ఏంటి? నీ మనసులో ఏమనుకుంటున్నావు? అసలు నీ ఉద్దేశం ఏంటి అసలు? అయ్యగారు అంటే ఏం చెప్తుంది? భోజనం చేసేటప్పుడు వచ్చినప్పుడల్లా ఇందాకేమన్నది? ఒక్కసారి చేయగలగలది. మరలా ఇంటికి వచ్చి ఏమంటుంది? ఎప్పుడు వచ్చినా సరే నా ఇంటి తలుపులు తెరిసే ఉంటాయి. ఎప్పుడు వచ్చినా నా ఇంట్లో భోజనము. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటో చూద్దాం. 9వ వచనం త్వరగా చదవండి. ఎవరితో మాట్లాడుతుంది ఇప్పుడు? పెరివిడితో చెప్తుంది. ఏమని? మన యొద్దకి వచ్చుచు పోవచ్చున్నవాడు. ఏ భక్తి? ఎలాంటి దైవజీవుడు అంట? ఎలాంటి భక్తి? శక్తి కలిగిన భక్తి. దేవునికి స్తోత్రం. కొంతమందికి భక్తి ఉంటది కానీ శక్తి ఉండదు. శక్తితో కూడిన భక్తి మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేస్తే కార్యం జరగాలి. ప్రార్థన చేస్తే ఏం జరగాలి? విడుదల రావాలి, స్వస్థత రావాలి. అలాంటి శక్తి కలిగిన భక్తి కలిగి. దేవునికి స్తోత్రం. ఎవరని గ్రహించిందట? భక్తి గల దైవజనుడు. ఎలాంటి వాడు? ఎవరికి చెప్తుంది? అదే భర్తలకు ఏం చెబుతారు మీరు? అయ్యగారు దొంగోడా, ఆ చర్చికి పోతాకు అన్నాడు అనుకో. నేను కావాలని ఎవరు పోతున్నా చర్చి పోయి అక్కడే బాప్తిజం తీసుకున్నాను. ఎక్కడ బాప్తిజం తీసుకుందంట? నేను మాత్రం కావాలని వెళ్తున్నాను. ఏందండి? మళ్ళీ అయ్యగారు బాధపడతాడు. మళ్ళీ నా కోసం ప్రార్థన చేస్తారు. ఏసైకి మనకి ఏమైనా అయితే అందుకే వెళ్తున్నా, లేకుంటే నేనెందుకు వెళ్తా? భర్తకి ఎలాంటి మాటలు చెప్పుకునేది? ఎలాంటి మాటలైనా లేరా? పుల్లగొండి మాటలు చెప్పేవాళ్ళు లేరా? భర్తకి దొంగ పాస్టర్ అనేవాళ్ళు లేరా? దొంగ ప్రార్థన అనేవాళ్ళు లేరా? వాళ్ళే నష్టపోతారు. కానీ ఈ స్త్రీ ఎన్నాళ్ళైనా చూసి కొంతకాలం అయింది. ఆ రోజు వాక్యం వినది, అతనిలో ఉన్న శక్తిని గ్రహించింది. అలాగోయ్యా పక్కన ఉన్నాడు. అక్క శక్తి అంటే ఏంటో తెలుసా అని అడుగు. దేవుని శక్తి అంటే నీకు తెలుసా? ఎప్పుడైనా చూసినవా? గిలగిల కొట్టుకోవాలి. దేవుని శక్తి ఆవరిస్తే ఏం ఆవరిస్తే? గిలగిల కొట్టుకుంటాం. కరెంట్ ఎప్పుడన్నా తగిలిందా మీకు? కరెంట్ షాక్ దీని వాళ్ళు చేయొద్దండి. కరెంట్ షాక్ ఎట్టుందమ్మా? అమ్ముకుందా? ఎట్టుందమ్మా?
కరెంటులో చేయి పెడితే అంతకంటే పవర్ అన్నమాట దేవుని శక్తి. దేవుని స్తోత్రం. అది నీకు తాకితేనే నీకు తెలుస్తుంది, లేకపోతే అర్థం కాదు. దేవుని స్తోత్రం. 9వ వచనంలో ఏమంటున్నాడు? మన యొద్దకి వచ్చి పోవచ్చున్నవాడు ఎవరికి చెప్తుంది? ఎవరికి చెప్తుంది? ఈ రోజున ఇప్పుడు కొంతమంది ఆయన భర్తలే అన్నారు, అసలు మా ఏమి ఏమి చెప్పదయ్య గారు, మా ఏమి చెప్పదు, నువ్వు వచ్చినప్పుడే ఏమి చెప్పదు. మా ఏమి చెప్పదు, నువ్వు వచ్చినప్పుడు అన్ని ఎగంటది నా దగ్గర, ముందే చెప్పదు. కొన్ని ఏళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటా ఉంటారు, అంటే ఏమో ఎంత భక్తుందో చూడరు. ఏమెందుకు చెప్తారు? పక్కన శవల దిద్దులు తెచ్చుకుంటే ఏడిపిస్తా ఉంటారు ఎలక్షన్ కాడ నుంచి. వాటి కోసం చెప్తారు. ఏంటి కోసం చెప్తారు? అవి కావాలి. నేనేమో తక్కువ తిన్నానా, ఆమె ఏదో కుక్కర్ తెచ్చుకుందా అనుకో, కొద్ది ఒంట్లో బాగలేక ఏం కావాలి? పెద్ద కుక్కర్ కావాలి. ఏ కుక్కర్ కావాలి? పెద్దది కావాలి. ఆ 5 లీటర్లు తెచ్చిండు, నువ్వు 10 లీటర్లు తెత్తవద్దేవా? ఫస్ట్ స్టేజ్ ఏంటి చెప్పండి? ఫస్ట్ స్టేజ్ సంబంధం. ఆయన ఇంటికి 5 పెడితే అది నువ్వు ఇది పెట్టాల్సిందే. తగ్గితో ఊరుకొనే తగ్గే ప్రసక్తే. కళ్ళు ఎర్ర చేసేది అవసరమైతే 3-4 రోజులు అన్నం తింటావు. 3-4 రోజులు ఇదే భర్తకు నేర్పాల్సింది. భర్తకు నేర్పాల్సింది ఇదా? భర్తకి ఏమి నేర్పాలి? నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తావు, మోకాళ్ళు వేసి రాయి, నా పక్కన మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. బిడ్డల కోసం ప్రార్థన చేయి, కుటుంబం కోసం ప్రార్థన చేయి, మన భవిష్యత్తు కోసం ప్రార్థన చేయి, మన రక్షణ కోసం ప్రార్థన చేయి, నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేయి. అని ఈనాటి కాలంలో ఉన్నారు సంఘస్థులు. ఎవరమ్మా? సంఘస్థులు ఉన్నారు. భర్తకు పొల్లగొండి మాటలు చెబుతారు. ఏం చెప్తారు? భర్తకి ఏం చెప్తారు? వాళ్ళ భర్త పెద్ద హీరో అయినట్టు. ఏమైనట్టు? వీళ్ళు ఏందో పెద్ద భక్తులైనట్టు పొల్లగొండి మాటలు చెప్తే నీకు నీ భర్తకే నష్టం వచ్చింది, నీ సేవకుడికి ఏమి నష్టము రాదు. 9వ వచనంలో ఏమంటున్నాడు? భర్తతో ఏం చెప్తుంది? ఆమె తన పెనివిటిని చూసి ఎవరికి చెప్తుంది? అమ్మ ఎవరికి చెప్తుంది? ఆమె తన పెనివిటిని చూసి ఎలా మాట్లాడుతుంది? మృదువుగా ఎలా మాట్లాడుతుంది? కొంతమంది భర్తకు చెప్పుకునే విధానం కూడా తెలియదు, ఆయన గద్దిచ్చిందా కట్టే మాట్లాడతారు. కొంతమందికి భర్తకి చెప్పుకునే విధానం కూడా పెత్తనం జలాయిస్తూ ఉంటారు. భర్తకు చెప్పుకునే విధానం కూడా ఉంది. దేవునికి స్తోత్రం. సునేమురాలు మామూలు గండురాలు అనుకుంటున్నావా? భర్తకు చెప్పుకుంటుంది. ఎవరికి చెప్పుకుంటుంది? సొంత పెత్తనం ఏమైనా చేసిందా? భర్తకు చెప్తుంది. ఏమని? మన ఎద్దకి వచ్చి పోవచ్చున్నవాడు ఏం చేస్తా? ఆ రోజు నుంచి ఏం చేస్తున్నాడు? ఇక చదువు 9వ వచనం చెప్పింది కదా, అన్నం తినేటప్పుడు ఏం చెప్పింది? నువ్వు ఎప్పుడు వచ్చినా సరే చెప్పలేదు, నోటేసి ఎప్పుడు వచ్చినా మా ఇంట్లోనే భోజనము, నువ్వెప్పుడు వచ్చినా సరే నా ఇంటి తలుపు. ఓకే, అలాగేనమ్మా. చదవమ్మ 9వ వచనం మొదటి నుంచి చదువు. ఆమె తన పెనిమిటిని చూసి వస్తున్నా రావట్లేదు, వచ్చుతూ ఎవరు రమ్మని చెప్పారు? ఆమె చెప్పింది. కనుక ఆ రోజు నుంచి ఆ ఇంటికి వచ్చుతూ వెళుతూ ఉన్నాడు. ఇలా జరుగుతున్న సమయంలో ఒక ప్రేరేపణ వచ్చింది. ఏమని? మన ఎద్దుకి వచ్చి పోవచ్చున్నవాడు. ఏదమ్మా మాట్లాడరు? 9వ వచనంలో ఆమె తన పెనిమిటిని చూసి మన ఎద్దుకి వచ్చుచు పోవచ్చున్నవాడు. చూసారా? అందుకే మీ గనురాలు. దేవుని స్తోత్రం. ఏమేం గుర్తించింది? భక్తిని. ఈ రోజున భక్తిని గుర్తించట్లా. ఏం గుర్తిస్తున్నారు? పొగడతను గుర్తిస్తున్నారు, బడాయిని గుర్తిస్తున్నారు, డంబాసారాన్ని. మనిషికి కావాల్సింది డంబాసారం, బడాయి కాదు. మనిషికి కావాల్సింది భక్తి. ఏం కావాలి చెప్పండి? మన ఎందుకు వచ్చి చూపవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను, భక్తి గల దైవజనుడని నేను ఏం చేస్తున్నాను? గుర్తించాను. ఏం చేస్తుందమ్మా? నువ్వెవరిని గుర్తిస్తున్నావు? నీకు గుర్తింపు లేదు, ఏమి లేదు. వస్తావు, కూర్చుంటావు, వాక్యం వింటావు, ఆమె అంటే వెళ్ళిపోతావు. ఎన్న వాక్యం కూడా నీకు గుర్తుండదు. కానీ ఏమైతే ఎప్పుడైనా చూసింది కాదు, వాళ్ళ ఇంటికి వచ్చినోడు కూడా ఎన్ని సంవత్సరాలు వాక్యం ఉన్న బుద్ధి మారదు. ఏం మారదు చెప్పండి? 9వ వచనంలో మన ఎద్దకి వచ్చి పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని తన భర్తతో మాట్లాడి ఏం చెప్తుందో తెలుసా? మొట్టమొదటి. రెండవది ఏంటది? అతన్ని ఆమె భక్తి గల దైవజనుడని గుర్తించింది. దేవుని స్తోత్రం. మొదటిగా ఆహ్వానించింది. రెండవదిగా అతనిలో ఉన్న భక్తిని
గుర్తించింది. దేవునికి స్తోత్రం. రెండవది ఏం గుర్తించింది? భక్తిని గుర్తించింది. మూడవది ఏం చేస్తుందో తెలుసా? తన భర్తతో మాట్లాడుకుంటుంది. ఏమని? మనము మన ఇంటి మీద, మన గోడ మీద ఒక రూమ్ కడదాం. ఏం కడదాం? ఇప్పుడు మనం కొత్త నిబంధన సంఘమా, పాత నిబంధన సంఘమా? మనం చెప్పలేదమ్మా, మాట్లాడరే. కొత్త నిబంధన సంఘంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇప్పుడున్న కొత్త నిబంధన సంఘం కంటే గనురాలైనటువంటి స్త్రీ ఎవరు? సులేమి. ఎవరు చెప్పండి? ఈ రోజున యేసు ప్రభు రక్తంలో నేను కడగబడ్డా. మాది పెద్ద చర్చి. ఏం చర్చి? పెద్ద చర్చి. పెద్దదైతే ఏంది? ముందు నీలో మార్పు రావాలి. కానీ నీలో ఏం రావాలి? ఏం చర్చి అంటే తెలుసా? అసలు సులేమిరాలకు చర్చి అంటే తెలుసా? చెప్పరేంటమ్మా? ధర్మశాస్త్ర కాలంలో ఉందామా? యేసు ప్రభు ఇంకా రాలేదప్పటికి. యేసు ప్రభు వచ్చాడు మన కోసం, మన కొరకు కల్వరి శిలువలో మరణించాడు, తన రక్తాన్ని కాచాడు, మనల్ని కొన్నాడు. ఇన్ని జరుగుతున్నా మనలో సరైన ప్రేమే రావడం. మూడవది ఏంటదట? పెద్ద మీద ఏం చేద్దాం? మీరేమిటన్నా కట్టారా? నాకేం గది లేదు, నీకేం కట్టాడంట? నాకేం లేదుగా. ఏమంటున్నాడమ్మా? ఏమంటుంది? భర్తతో ఏం చెప్పుకుంటుంది? మనము మెత్త మీద ఒక ఇల్లు, ఒక రూమ్ వేద్దాం. ఆయన వచ్చినప్పుడల్లా ఏం చేస్తాడు? ఉంటాడు. అక్కడ ఒక మంచం వేద్దాం, బల్లా పెడదాం, దీపస్తంభం పెడదాం, ఒక పేట వేద్దాం. ఏమేద్దాం? ఆయన వచ్చినప్పుడల్లా మన కోసం ప్రార్థన. ఆమె దేవుని స్తోత్రం. చెప్పండి, దేవుని పట్టుకుందాం. దేవుని స్తోత్రం. కొన్ని ఇళ్ళకి వెళితే ఎప్పుడు పోతారు అయ్యగారు అన్నట్టు చూస్తుంటారు. దాన్ని ఎక్కువ అన్నట్టు వెళ్ళినప్పుడే ప్రార్థన చేయడానికి. ఇక మాట్లాడండి, దాని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ వెళ్ళొచ్చండి. ఎంత గనురాలండి ఈ స్త్రీ, ఎంత గనురాలేమే, ఎంత మహోన్నతమైన వ్యక్తి. దైవ సేవకుని ఎంతగా ప్రేమిస్తుంది, భర్తతో ఏం చెప్పుకుంటుంది. ఈ రోజుల్లో పొల్లగొండి మాటలు చెప్పే స్త్రీలు లేకపోలేదు. అలా చెప్పకూడదు. దైవ సేవకుల విషయంలో నీ భర్తకి మంచి మాటలు చెప్పాలి. ఏ మాటలు చెప్పాలి? మంచి మాటలు చెప్పినప్పుడు దేవుని దీవెన నీ కుటుంబం మీదకు వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు అంటాడు, నా నామమున ఎవరినైతే మీరు చేర్చుకుని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తారో. చెప్పరండి, మాట్లాడండి అమ్మా, వాక్యం చెప్పండి, పూర్తి చేయండి. నువ్వు ప్రతిఫలము పొందక. ఏమైతే ఏకంగా ఇల్లే కట్టించింది. ఏం చేసింది? మంచం వేసింది, బల్ల వేసింది, దీపస్తంభం పెట్టింది, పీట కూడా ఇచ్చింది. దేవునికి స్తోత్రం. అయితే ఈయన ఏం చేస్తున్నాడు? అమ్మ, ఈయన ఏం చేస్తున్నాడు? వస్తున్నాడు, ఆ ఇంట్లో బస చేసి వెళతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈమె ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి చేస్తుందా? ప్రేమతోనే చేస్తుందా? ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏమి ఎక్స్పెక్ట్ చేసింది? ఏమి ఎక్స్పెక్ట్ చేయలే. ఎక్స్పెక్ట్ చేసిందా ఏమన్నా ఆయన దగ్గర నుంచి? చేసిందా? నువ్వు చెప్పగలవా? చెప్పు. లేదు. కానీ ఆమె అడిగిందా? సేవకుడు అడిగాడా? మరి ఆమె ఎందుకు అడగలా? అది నువ్వైతే సేవకుడికి ఏం చెప్తా? అయ్యా, మా ఇంట్లో నా పిల్లలు లేరయ్యా, ప్రార్థన చేస్తామనవా? ఆమె చెప్పిందా? మరి ఎక్స్పెక్ట్ చేయడం అంటే అది. పిలిచింది ఎవరు? సేవకుడు. ఒకటి, ఆహ్వానించి భోజనం పెట్టింది. రెండు, భక్తి గల దైవజనుడని ఐడెంటిఫై చేసింది. మూడు, తన భర్తతో మాట్లాడి గది కట్టించి చెప్పు, మంచం వేసింది, బల్ల, దీపస్తంభం, పీట అని చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇల్లు కట్టించింది. మూడవది ఏంటది? నాలుగవది ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి ఆయన దగ్గర నుంచి. అది మనం అయితే ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తామో, ఎన్నో కొలలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఏమైతే నథింగ్ వాంటెడ్ నథింగ్ ఫ్రమ్ హిమ్. అతని దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలుగవది ఏంటో తెలుసా? ఆమె భక్తిని ఆయన వదిలిపెట్టిందంట. దేవుని స్తోత్రం. ఈయన భక్తిపరుడు మాత్రమే కాదు, ఆమె కూడా భక్తిపరురాలే. చెప్పలు కూడా దేవుని మైపరుచుకున్నాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఒక కొవ్వొత్తిని ఎలా వెలిగించిందో భక్తుడు భక్తురాలుగా తయారు చేశాడు. దేవుని స్తోత్రం. నీలో భక్తి ఉంటే భక్తిని గుర్తించగలుగుతాం. చూడండి, వచ్చిన 13వ వచనం చదవండి. 13వ వచనం. నాలుగవది, ఈమె
శ్రద్ధాభక్తి కలిగింది. ఏమేం భక్తి కలిగింది? ఎన్నోది? 4. ఏంటది? ఈమెలో ఏముంది? శ్రద్ధ భక్తి. చదవండి 13వ వచనం. ఏ భక్తి అంట? కొంతమంది అయ్యగారు రావడం అడ్డు వెళ్తారు, వీళ్ళు ఇంటి వెళ్తారు, ఆయనే చూసుకొని పోతారు లేని. మళ్ళీ అయ్యగారు ఇక్కడ ఉన్నాయి గారు ఇప్పుడే వస్తారు, నిలబెట్టిపోతారు. వాళ్ళు వచ్చిందాక వాళ్ళు వచ్చిందాక అయ్యగారు బైబిల్ కొట్టుకొని వస్తుండే గృహ దర్శనాల కంటే అయ్యో సెంటర్ దాకిపోయిద్దాం కదా, అయ్యగారు వస్తున్నా బయట వెళ్తారంట, సెంటర్ దాకా వెళ్ళి వస్తారంట. ఎందుకో ఇంటికి వస్తే కూల్ డ్రింక్ తేవాలి. మళ్ళీ కొంతమంది వచ్చాడు వస్తుండేగా కోడిగుడ్డు లేదు ముద్ద దిగదు, చికెన్ లేదు ముద్ద దిగదు అనుకున్నది. ఏమయ్యన్ని 13వ వచనం చదువుదాం. 4వది ఏంటిది? ఏమిలో ఉన్న క్వాలిటీ? 4వ క్వాలిటీ ఏంటి? శ్రద్ధతో భక్తి చేసింది. దేవుని స్తోత్రం. శ్రద్ధ భక్తి అంటే ఆయనను సేవించడం. ఏం చేయడం? ఆయనను సేవించడం. ఎలా సేవించింది? శ్రద్ధతో. ఏ భక్తి చూపెట్టింది? ఆ ఏదో అతను వచ్చినప్పుడల్లా ఏడే ఉంటుందా అనుకున్నా. మనమైతే ఎప్పుడు వచ్చాడు కాదైనా, ఎప్పుడు వచ్చాడు అయిగా ఈరోజు పట్టించుకోవడం టైం లేదా? ఎలా ఉంది? శ్రద్ధతో చేసింది. దేవుని స్తోత్రం. మళ్ళీ ఒకసారి అడుగుతారు, ఏమైనా ఎక్స్పెక్ట్ చేసిందా చేయలేదా? మరి ఆ పిల్ల చేసిందా? అమ్మడం చేసిందా? చేసిందా చేయలేదు? ఎక్స్పెక్ట్ చేయటం అంటే నువ్వు చెప్పటం. ఎక్స్పెక్ట్ చేయటం అంటే ఇప్పుడు నేను చాలా చోట్ల కోటాలకు వెళ్తా, వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? అయ్యా నాకు పిల్లలు లేరు, ప్రార్థన. నేను అడిగినా వాళ్ళు చెప్పారా? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, నేనేమి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఏమైతే ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఆయనకు తెలియదు కూడా. ఈయనకి ఆమె పిల్లలు లేరన్న సంగతి కూడా తెలియలేదమ్మా. చెప్పండి, నేను మైపరుచుకుందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తెలియనిచ్చినా తెలియలేదా? తెలియలేదు. తెలిస్తే అడుగుతాడా? అడుగుతాడమ్మా? తెలియనిచ్చిందా తెలియలేదా? ఎందుకు తెలియనిలా? ఆమె భక్తి నిస్వార్థమైంది. ఆమె భక్తి ఆమె పరీక్షలు చేసినప్పుడు నిస్వార్థంతో ఏముందని చేసింది? భక్తి కలిగిన. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. మీ పక్కన వాళ్ళని అడిగి, నీ భక్తి ఎలాంటిది అని అడుగు. మీ పక్కన వాళ్ళని అడగండి, మీ భక్తి ఎలాంటిది? మీ భక్తి ఎలాంటిదమ్మా? ఏ భక్తి అమ్మా మీదే? మన భక్తి గురుడి. ఏ భక్తి మంది? ఉన్నారుగా గురుడి బాబాలు, ఉన్నారా లేరా? మన భక్తి గురుడి 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 గురుడి. అదే టీవీ సీరియల్ అయితే ఆ పొయ్యి మీద అన్ని గారిపోతున్నా, పొయ్యి మీద అన్ని మాడిపోతున్నా ఏది గుర్తురాదు. బాగా చెప్పానా? నాకు అసలు చెప్పినట్టున్నాయి కదా. దేవునికి స్తోత్రం. 4వది ఏంటి? ఏమైనా ఉన్న క్వాలిటీ ఏంటి? గొప్ప లక్షణం ఏంటి? మొట్టమొదటిగా ఇంటికి ఆహ్వానించి భోజనాన్ని. 2వది తన భర్తతో మాట్లాడింది. ఏమని? ఆయనలో భక్తి ఉందని గుర్తించింది. 3వది భర్తతో మాట్లాడే ఇల్లు కట్టించింది. 4వది శ్రద్ధ. దేవునికి స్తోత్రం. ఏమైనా ఎక్స్పెక్టేషన్ చేసిందా? నువ్వు చెప్పమ్మా. వాక్యం ఉందిగా గారు అనుకుంటున్నా పిల్ల. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే వచ్చిన రోజే చెప్పేదయ్యా నాకు పిల్లలు లేరు, ప్రార్థన చేయలేదు. ఏమి ఎక్స్పెక్ట్ చేయలే. తర్వాత ఆమె పిల్లలు లేరని కూడా ఆయనకి తెలియలేదు. ఒకరోజు బాగా అలసిపోయి వచ్చాడు. ఎక్కడి నుంచి? బాగా అలసిపోయి వచ్చి పడుకున్నాడు. సాయంత్రానికి సేద. అప్పుడు ఆలోచన వచ్చింది. ఏమని? ఈమె ఎంత శ్రద్ధాభక్తి నా మీద. 13వ వచనంలో అదే అడుగుతున్నాడు. గెహాజీని పిలిచి అంటున్నాడు, గెహాజీ ఇట్రా, ఏంటి మన మీద ఎంత శ్రద్ధాభక్తి చూపిస్తుంది? రాజుగారితోనైనా సైన్యాధిపతితోనైనా ఏమను గురించి ఏమైనా మాట్లాడాలా అడగమన్నాడు. అప్పుడు ఆమె ఏమన్నదో తెలుసా? అయ్యా, ఈ యొక్క సునేమి పట్టణంలో నేను కనురాలను, నాకు రాజు తెలుసు, సైన్యాధిపతి, నాకు ఎవరితో అవసరము, నేను ఉన్నదాన్ని, నాకు పొలాలు ఉన్నాయి, స్థలాలు
మంచి పంటలు నాకు ఉన్నాయి. నేను ఎవరితో మాట్లాడాల్సిన అవసరము లేదు. మరి ఎందుకు కనపరుస్తున్నావమ్మా, నువ్వు ఇంత భక్తి ఎందుకు మా పైన చూపిస్తున్నావంటే అప్పుడు చెప్తున్నా, అయ్యా మీరు అడుగుతున్నా కాబట్టి చెప్తున్నాను. నేను నా స్వజనుల్లో నా సొంతూరులోనే పెళ్లి చేసుకున్నాను. ఎక్కడ పెళ్లి చేసుకున్నాను? సొంతూరు. మనం అంటాం కావాలి, సొంతూరులో ఇచ్చారు. ఏమంటారు మీకు వెళ్ళి? ఉండూరులో ఇచ్చారంటారా, సొంతూరు అంటారా? ఉండూరులోనే పెళ్లి చేసిన వాళ్ళు అమ్మోడు కళ్ళ ముందు పిల్ల కనపడుతుంది. అయితే ప్రేమ దేవుని పిల్లలు ఏం జరిగిందో తెలుసా? అప్పుడు చెప్తుంది, అయ్యా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, నాకు పిల్లలు లేరు. దేవునికి స్తోత్రం. అప్పుడు దైవ సేవకుడు వెంటనే అన్నాడు, మీదటికి ఈ కాలం మరలా నీ దగ్గరికి నేను వస్తాను. నేను వచ్చాక సంవత్సరం పట్టింది, అప్పుడు నువ్వు కుమారుని కలిగి ఉంటాను. అప్పటికి ఏమంటుందో తెలుసా? అయ్యో నాతో అబద్ధాలు చెప్పమాకండి అయ్యా. ఆమె ఎక్స్పెక్ట్ చేసిందో చేయలేదా? వచ్చిన బట్టి మా ఎక్స్పెక్ట్ చేసిందా చేయలేదా? చేయలా. అలాగ పలకవద్దు. నీ దాసురాలనైన నాతో ఏం చేయొద్దు? అబద్ధాలు చెప్పొద్దు. అయ్యా మీరు ఎప్పుడు వచ్చినా నేను ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధముగా, మీకే కొదువు లేకుండా నేను చూసుకుంటాను. కానీ నాకు అలాంటి మాటలు ఎందుకని? అమ్మ ఎందుకని చెప్పడం? ఎందుకని? ఇంకా చెప్పండి. ఇంకా ఎందుకు? ఇది ఉంది. చాలా మంది సేవకులు, అమ్మ నీకు దేవుడు కొడుకులు ఎత్తురు, నీకు దేవుడు బిడ్డలు ఎత్తురు అని ఇని మోసపోయింది. అట్టగానే అనుకుంది ఏమో కూడా. లేరా సేవకులు ఈ రోజుల్లో? ఉన్నారా లేరా? కథలు చెప్పేవాళ్ళు చాలా మంది. నేను అలాంటి వాడు. దేవుని స్తోత్రం. ఒక మాట చెప్పాడంటే అది జరిగిన దాకా కొండ మీద కూర్చొని ప్రార్థన చేస్తాడు. ఎవరు కూర్చొని ప్రార్థన చేస్తాడు? కొండ మీదకి వెళ్ళిపోతాడు, ఏకాంతంగా వెళ్తాడు. ప్రభువా నీ సేవకురాలకి నేను మాట ఇచ్చాను, కార్యము జరిగించు. కానీ ఇప్పుడు మాట ఇచ్చిపోయే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? తిని ఉడకేసుకొని తలకేసుకొని కొడుకుంటారు. నేను అలాంటి వాడు కాదు. నేను మాట ఇచ్చాడంటే కార్యం జరిగిందాకా చెప్పరండి, ప్రార్థన అనండి, ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఏం జరిగింది? ఇప్పుడు ఆమె చేసిన కార్యాలకు దేవుడు ఇస్తున్న ప్రతిఫలం చూస్తాం. హల్లెలూయా. ఎన్ని కార్యాలు చేసింది? ఆహ్వానించి భోజనం పెట్టింది. రెండవది ఆయనలో భక్తి ఉందని చూసింది. మూడవది తన భర్తకు చెప్పి ఇల్లు కట్టించింది. నాలుగవది ఎప్పుడు వచ్చే వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధతో భక్తి. దేవునికి స్తోత్రం. దాసులు ఉన్నారంట ఆమె కింద. ఎవరున్నారంట? ఎవరిని కూడా అన్నం అడ్డీయటానికి తీసుకెళ్ళలేదంట. ఆమె స్వయం. అదే మనకు పని వాళ్ళు ఉంటే, రే అయ్యగారు వచ్చింది అన్నం పెట్టినప్పు లేరంటాం చేసేవాళ్ళు. అదే మన కింద పని వాళ్ళు ఉంటే చూసుకో ఏం కావాలి ఆయనకి ఆయనకండి. ఇప్పుడు ఆమెకు దేవుడు ఇస్తున్న రివార్డ్స్. దేవుని స్తోత్రం. ఆమె చేసిన భక్తికి దేవుడు ఇస్తున్నటువంటి ప్రతిఫలమనండి. ప్రతిఫలం ఏం ఎక్స్పెక్ట్ చేయాల, కానీ దేవుడు ప్రవర్తన చేసుకున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రవర్తన ఫలమును పొందుకుంటాడు. ఆమె దేవుని స్తోత్రం. దేవుడు ఇందాకేమన్నాడు? గిన్నెడు చల్లీలు ఇస్తే ప్రతిఫలము, ఇక ఆయన ప్రతిఫలం ఇవ్వడం మొదలు పెట్టాడు. అబ్బా హల్లెలూయా. చెప్పాడు కదా, మరలా నేను వచ్చినప్పుడు నీ కుమారుడు ఉంటాడని చెప్పాడు కదా. ఆయన వెళ్ళడంతో దేవుడు ఆమెను కనికరించాడు. ఆమె గర్భవతి అయి మొట్టమొదటి ఫలం ఏంటి? మొట్టమొదటి ఫలం ఎవరని చెప్తారా? మొదటి ఫలం ఏంటి చెప్పండి? మొదటి ఫలం ఏంటి చెప్పండి అమ్మా. మొదటి ఫలం ఏంటి? గర్భఫలమేనా ఇంకేముందా? గర్భఫలం. ఇంకా దానికంటే ముందే ఏమన్నా? అనుకున్న శాపం తొలగిపోయింది. చెప్పండి, దేవుని మైపరుచుకున్నా. అలాగే దేవుని స్తోత్రం. ఏంటో శాపం? గొడ్డుపోతున్నారనే శాపం. అదొక శాపం. ఆయన భర్త ముసలోడు, ఎంత ఆస్తి ఉంది. మనం అంటాంగా ఏం నెత్తులు వేసుకొని పోతాం. పిల్లలు మనకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఎవరున్నారు? అమ్మా పిల్లలు లేని వాళ్ళకి ఆశ ఎక్కువ ఉంటుంది. ఎవరైనా లేకపోతే నన్ను క్షమించినప్పుడు, పిల్లలు ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి. ఎవరికో మాకంటే లేని వాళ్ళు చేస్తూనే ఉంటే ఏమనుకోవద్దు నన్ను. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఆశ ఎక్కువ. ఏమి ఎక్కువ? నాకు తెలిసిన పాస్టర్ గారు పిల్లలు లేరు, ముసలి వయసుకు వచ్చారు. పేస్ట్ ఉండదు కదా, ఆ పేస్ట్ కూడా కట్ చేసి లోపల ప్రెస్ పెట్టి పడేయరంట. పిల్లలు లేని వాటికి ఆశ ఎక్కువ లేకపోతుంది. ఏం చేసుకుంటారమ్మా?
మొట్టమొదటి ఫలం ఏంటి? శాపము తొలగిపోయింది. దేవుని స్తోత్రం. ఏం జరిగిపోయింది? శాపం అనేది తొలగిపోయింది అంతే. ఏంటో శాపం? గొడ్డుపోతున్నారు అనండి. గొడ్డుపోతున్నారు అనే నింద ఏంటది? అది ఎవరు పిలవాలని పిలుస్తారా? ఎందుకు పిల్లలు లేరు, ఏమి లేదు, దాన్ని పిలిచేది ఏందే? మనకు కూడా ఏంటది? శాపమే. దేవుని స్తోత్రం. ఆ శాపాన్ని దేవుడు ఏం చేశాడు? దైవ సేవకుడు ఇంట్లోకి రావడంతో చెప్పండి కట్ చేశాడు అన్నది. అవతల పడేశాడు. అవతల పడేశాడు. ఇక తాత ముత్తాతలు తరతరంలో వస్తున్న శాపము అంతటితో కట్ చేసి అవతలకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది మేనమామ పిల్లలు చేసుకుంటే అన్ని రకరకాల రోగాలు వస్తాయి. అవన్నీ దేవుడు తీసేస్తాడు. నువ్వు దేవుళ్ళకి వచ్చి అలాంటి వాడికి భయపడాల్సిన అవసరము. దేవుని స్తోత్రం. మొట్టమొదటిగా గొడ్డుపోతనమును దేవుడు తీసివేశాడు. నేను నవ్వుకున్నాను. మీరు ఎవరు మేనమామ పిల్లలు చేసుకున్నారా? మీకేం కాదు, ప్రార్థన చేసుకోండి. మీరేం భయపడాల్సిన అవసరము. ఎందుకంటే ఆ శాపమును దేవుడు తొలగించి వేశాడు. నీ పిల్లలు హెల్తీగా ఉంటారు, నీ కుటుంబం హెల్తీగా ఉంటుంది. నువ్వు భయపడాల్సిన అవసరము. మొట్టమొదటిది ఏంటది? శాపము తొలగింది. రెండవది గర్భఫలము కలిగింది. మొట్టమొదటి ఏం తొలగింది? రెండవది దేన్ని బట్టి? ఇదంతా నిస్వార్థ భక్తి. ఏ భక్తి? మంద. చెప్పండి, ఇందాక చెప్పారు మంద. బురుడి అనండి. బురుడి బాబాలు ఉన్నారు కదా బయట. అట్టగానే చర్చిలో కూడా బురుడి బాబాలు ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రెండవది ఏంటది? రెండవది గర్భఫలం. మొట్టమొదటిగా శాపం తొలగింది. రెండవదిగా ఏం తొలగిపోయింది? రెండవదిగా గర్భఫలం లేదని నింద, గర్భఫలము కలిగింది. దేవుని స్తోత్రం. షీ గాట్ ప్రెగ్నెంట్. బిడ్డల్ని కన్నా. 17వ వచనం చదువుదాం. 17వ వచనం. పిమ్మట స్త్రీ గర్భవతి అయి ఏం చేసిందమ్మా? సేవకుడు ప్రవక్త ఆమెతో చెప్పిన కాలంలో ఏం చేసింది? గర్భవతి కుమారుని చెప్పడం దేవుని పంచుకుందాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట తప్పవు నీవు మారని వాడవయ్యా, మాట తప్పవు నీవు మారని వాడవయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా. దేవుని స్తోత్రం. ఏం కలిగింది ఇప్పుడు? మొదటిగా శాపం కలిగింది, గర్భఫలం కలిగింది, ఇప్పుడు కుమారుని కన్నది. దేవుని స్తోత్రం. ఫలం ఏంటిది? ప్రతి ఫలం. చెప్పండి, ప్రతి ఫలం. ఏమైనా ఎక్స్పెక్ట్ చేసింది ఆయన దగ్గర నుంచి? మనమైతే చేయనన్నాడు. నేను అస్సలు చేయను కాదు, నేను నిస్వార్థ భక్తి నాదే. ఏం దేవుడు అయితే ఒకనొక రోజున సేవకుళ్ళు ఏంటి చూసి ఆ ఇంటిలో మరణం కవలించింది. మరణం వచ్చేసింది. ఆ ఇంటిలో ఏమొచ్చింది చెప్పండి? మరణదూత వచ్చింది. ఇచ్చిన కుమారుని చంపేసింది. చూడండి నా వచనాన్ని. హల్లెలూయా. 20వ వచనం చదవండి. పడుకొని చనిపోయాడు. ఏమైపోయాడు చెప్పండి? కానీ ధైర్యం ఏంటి? ఏం ధైర్యం ఎక్కడ ఉంది? దైవజనుల్లో ఉంది. దేవుని స్తోత్రం. వెంటనే దాసుడికి ఏం చెప్తుంది? గాడిదకి గంత కట్టు, నేను ఇప్పుడు వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? పర్వతం మీద ఉన్నటువంటి దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయనతో నేను మాట్లాడాలి. భర్తకు చెప్పింది, నేను దైవ సేవకుడి దగ్గరికి. ఎందుకమ్మా? ఈరోజు అమావాస్య కాదు, విశ్రాంతి దినము కాదు కదా, ఎందుకు వెళ్తావు నువ్వు? నేను వెళ్ళాలి, నాకు అర్జెంట్ పని. భర్త బాధపడతాడేమో. ఏమని? బిడ్డ చనిపోయాడు అని చెప్తే సావుకునే ఉన్న అంటాడేమో. దమ్ముగా వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. అంత దూరం నుండి గెహాజీ చూశాడు. ఎవరు వచ్చేది? ఎవరు? సునేమిరాలే. అయ్యా సునేమిరాలు ఎందుకు వస్తుంది? దేవుడు నాకు ఆమె గురించి ఏం చెప్పలేదే, ఎందుకు వస్తుంది అబ్బా? ఏంటి దేవుడి విషయాన్ని మరుగు చేశాడు అని ఆయన కూడా మనసులో ఈ లోపల దగ్గరకు వచ్చి అంటుంది, అయ్యా నేను పిల్లల్ని ఏమని అడిగానా? నాకు బిడ్డలు కావాలని చూసారా? ఏమని అడిగిందమ్మా? వచ్చిన అమ్మాయి ఏమని అడిగింది? నేను బిడ్డలు ఏమని అడిగానా? నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేశాను మీ దగ్గర నుంచి? మీరేగా బిడ్డలు పుడతారన్నారు, పిల్లల్ని ఇచ్చారు, మరి ఇప్పుడు నా కొడుకు చనిపోయాడు. చూసారా? అడిగింది అడగలేదమ్మా? అమ్మా నాకు అడిగిందమ్మా.
అడిగింది అడగలేదా? కానీ నువ్వు ఇచ్చావుగా, ప్రార్థన చేసావుగా. ఇప్పుడు నా కొడుకు చనిపోయాడు, నేనేం చేయాలి? నాకు ఈ విషయాన్ని దేవుడు మరుగు చేశాడు. అయితే గ్యాస్ ఇదిగో దండం. మొట్టమొదటిగా ఏం ఫలం పొందుకుంది చెప్పండి? శాపం నుండి విడుదల, గర్భఫలం పొందుకుంది. మూడవది కుమారుణ్ణి బ్రతికించుకున్నది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిస్వార్థమైన భక్తి ఎలాంటి కార్యాలైనా చేయడానికి ముందుకు వస్తుంది. మనం ఏది చేసినా స్వార్థమే, అందుకే మన కార్యాలు జరగవు. ఏది చేసినా, చర్చికి వచ్చినా స్వార్థమే, అయ్యగారికి దశమ భాగం ఇచ్చినా స్వార్థమే, కౌన్కి ఇచ్చినా ఒక డ్రింక్ పోపించినా స్వార్థమే. నిస్వార్థంతో ఏది చేసినా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమె దేవుని స్తోత్రం. దండం ఇచ్చి పంపించాడు. ఏమిచ్చి పంపించాడు? వీడు అప్పటికే తప్పులు వీడి దగ్గర, శిష్యుడి దగ్గర. వాడు దండం పెట్టిన పిల్లడు మేలుకోలా. ఏమేమంటుందో తెలుస్తా? దండం వేయటం కాదు, నీ దీనదాసులను జ్ఞాపకం చేసుకుని నాతో వస్తే తప్ప నేను ఇక్కడ నుంచి వెళ్ళను. మొరపెట్టుకోండి. ఏం చేద్దాం చెప్పండి? చదవండి అమ్మ. వచ్చిన 34 వచ్చిన 33, 34 త్వరగా చదువు. నువ్వు వస్తేనే తప్ప నేను యెహోవా జీవంతో నీ జీవంతో నేను నిన్ను విడవను. దండం ఇచ్చి పంపించడం కాదయ్యా, నువ్వే నాతో రావాలి. వెళ్తాడా వెళ్ళరా? దైవజనుడు ఎంత భక్తి చూపెట్టింది? ఎవరు చూపెట్టారా? సునేమి పట్టణంలో ఎవరు చూపెట్టలా. మరి అందరూ వాక్యం విన్నోళ్లే, అందరూ బలపరచబెట్టోళ్లే, కానీ ఎవరు కూడా కార్యమును జరిగించలేకపోయారు. ఈ స్త్రీ జరిగించింది. దేవునికి స్తోత్రం. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయ. దండం తీసుకెళ్ళాడు, కానీ ప్రయోజనము. ఇప్పుడు ఎలీషా భక్తుడు స్వయంగా తన ఇంట్లో ఒక బిడ్డను ఆల్రెడీ మంచం మీద పడుకోబెట్టున్నాడు, కలిపేసుకున్నాడు. ఆ బిడ్డ మీద పడి కళ్ళ మీద కళ్ళు, ముక్కు మీద ముక్కు, నోరు మీద నోరు, చేతుల మీద చేతులు ఆనిచ్చి సాసుకొని ప్రార్థన. వెట్ట పుట్టెను. దేవుని స్తోత్రం. చెప్పలేదు దేని భయం పడుతుందా? ఏం పుట్టిందంట? వెట్ట అనండి. ఏం పుట్టిందట? వెట్ట అంటే ఏంది? వెట్ట అంటే ఏందమ్మా? ఇది మామూలు వేడి కాదు, దేవుని శక్తి. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ అగ్ని. ఏంటిది ఇది? పరిశుద్ధాత్మ వేడి పుట్టింది ఆ బిడ్డోడికి. తుమ్ముకుంటా లెక్సారంట. ఏం చేసుకుంటా లెక్సారంట? తుమ్ముకుంటా. అపహారలు. దేవుని స్తోత్రం. దేవుడు నువ్వు చేసిన కార్యానికి ఎప్పుడు మర్చిపోయే దేవుడు ఇంకా ప్రతిఫలం ఇస్తాడు. ఏమిస్తాడు? 1 శాపాన్ని పోగొట్టుకుంది, 2 గర్భఫలం వచ్చింది, 3వది మరణమును దూరం చేసుకుంది. ఏం చేసుకుంది? హల్లెలూయా. తొందరగా మనం ముగించుకొని ఏవైనా ఫ్రెండ్స్ గురించి కూడా కొద్దిసేపు మాట్లాడుకుందాం. హల్లెలూయా. ఓకే, 4వది ఏంటో చూద్దాం. 4వది భవిష్యత్తు రివీల్ చేయబడింది. ఏం చేయబడింది? 8వ అధ్యాయం 1వ వచనం త్వరగా చదువుదాం. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం త్వరగా చదవండి. వాక్యం అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. మీ పక్కన వాళ్ళని అడిగినాక వాక్యం అర్థమవుతుందా అడగండి. అక్క, చెల్లె, తమ్ముడు, అన్నయ్య, పక్కన వాక్యం అర్థమవుతుందా? అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా సహోదరుడా? 8వ అధ్యాయం 1వ వచనం. ఫ్యూచర్ రివీల్. భవిష్యత్తు ఏం బయలుపరచబడింది? ఒకనాడు ఎలీషా ఆమెను పిలిచి యెహోవా ఏం రప్పింపవచ్చున్నాడు? క్షామకాలమా క్షేమకాలమా? క్షామము అంటే కరువు, క్షామం అంటే క్షేమం అంటే మంచి. క్షామం అంటే కరువు, క్షేమం అంటే అంతా క్షేమమైన కులాసైన అనమాట. కానీ అంతా క్షేమమైన అనం, ఎందుకంటే మీరందరూ ఉట్టుకుని పోయారా అని. కానీ ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడమ్మా? క్షామకాలం రాబోతుంది. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? దైవ సేవకుడు భోజనం పెట్టడం వల్ల, దైవ సేవకుడికి ఆతిథ్యం ఇవ్వడం వల్ల, దైవ సేవకుడిని ఇంట్లో ఆహ్వానించడం వల్ల జరిగిన కార్యాలన్నీ అన్ని. నీకు క్షామకాలము రాబోతుంది. నువ్వే ప్రాంతంలో ఉంటే నీకు మంచిదో అక్కడ నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని తీసుకెళ్లి బ్రతుకని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏమి రివీల్ చేయబడింది? భవిష్యత్తు అనండి. తర్వాత కరువు నుండి కాపాడబడింది. ఎక్కడి నుంచి కాపాడబడింది? ఆమె దేవునికి స్తోత్రం. ఫిలిస్తీ దేశానికి వెళ్ళిపోయింది. తన కుటుంబాన్ని, తన బంధుమిత్రుల తల్లిదండ్రులు తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? అబ్బా, 7 సంవత్సరాలు కరువులో పోషించింది. 7 సంవత్సరాలు తీరిన తర్వాత మళ్ళీ వచ్చింది. త్వరగా చదవ, ముగించుకుందాం, అయిపోయింది వాక్యం. 8వ అధ్యాయం 5వ వచనం చదవండి.
నాలుగవది ఏంటదమ్మా? అమ్మ నాలుగవది ఏంటది? కరువులో కాపాడబడింది. నాలుగవది. ఐదవది ఏంటో చెప్తా జాగ్రత్తగా ఉండి. ఈమెను గుర్చి రాజు ప్యాలెస్ లో కథలుగా చెప్పుకున్నాడు. ఎక్కడ? ఎవరిని గుర్చమ్మా? ఈమె ఘనత ఎక్కడికి విస్తరించింది? రాజు ప్యాలెస్ లోకి విస్తరించింది. నీ ఘనత ఎక్కడికి విస్తరించి? పక్కన వాళ్ళు కూడా నేను మాట్లాడుతున్నాను. ఈమె ఘనత ఎక్కడికి విస్తరించింది? ఇప్పుడు చదవండి. 8వ వచ్చింది. 8వ అధ్యాయం 5వ వచ్చింది. త్వరగా చదవండి. 8వ అధ్యాయం 5వ వచ్చింది. ఏ సమయంలో మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? 7 సంవత్సరాలు గడిచిన తర్వాత రాజుతో మాట్లాడడానికి గండ్రాలైన సునేమిరాలు ఎక్కడికి వచ్చింది? రాజు దగ్గరికి. ఏమని గురించి కథలు చెప్పుకున్నారు అప్పటికే వాళ్ళు. రావడంతో ఏమంటున్నాడు మనోడు? రాజా 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 రాజా, ఇదిగో నేను చెప్పానే, ఆ బిడ్డే, ఆ తల్లి. అదే సందర్భంలో దేవుడు మాట్లాడుకునేటట్టు చేశాడు. అమ్మ అవునా? గెహాజీ చెప్పేది నిజమేనా? అవునయ్యా, ఆ ప్రవక్తకి ఆతిథ్యం ఇచ్చింది నేనే. నా భర్తతో మాట్లాడి మెద్దు మీద ఇల్లు కట్టించింది నేనే. నా దగ్గర వచ్చి చూపోవచ్చున్నవాడు అతడే. దేవుని స్తోత్ర. అతడు భక్తి కలిగిన దైవజనుడు. నన్ను కరువు నుండి కాపాడింది అతనే. నాకు బిడ్డలు కలిగేటట్టు ప్రార్థన చేసింది అతనే. దేవుని స్తోత్ర. అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఎన్నోది ఇప్పుడు ఇది? 5వది. ఐదవది ఏంటో తెలుసా? ఆమె కొరకు ఒక అధిపతిని రాజుగారు నియమించాడు. దేవునికి స్తోత్రం. దేనికి? ఆమె 7 సంవత్సరాలైంది వెళ్ళి పొలాలన్నీ చిన్న దేవుడు ఒకటి వేసుకుని తింటా ఉంటాడు. రాజుగారు ఏం చేశాడా? ఒక అధిపతిని నియమించి ఆయన పొలాలు ఆమెకి ఇప్పి పోరా అని చెప్పాడు. ఎంత కార్యం జరిగిందండి! ఎంత గొప్ప కార్యాలు జరిగినాయండి! అదే మనమైతే ఏది చేసినా స్వార్థం సాలకుండా వదిలిపెట్టండి. అటన్నిటిని నిస్వార్థం చేయండి. ఏం చేసినా మీ ప్రతిఫలం మీకు తిరిగి. దేవునికి స్తోత్రం. నిస్వార్థంగా ఉండాలి. ఎలా ఉండాలి? స్వార్థ భక్తితో ఏది చేసినా నీకు నష్టమే కలుగుతుంది. ఇప్పుడు ఒకవేళ జయం అని నువ్వు అనుకున్న తర్వాత నీకు నష్టమే. సో కాబట్టి మరలా ఇప్పుడు మూలవాక్యం చదువుదాం. మూలవాక్యం ఏంటిదమ్మా? మూలవాక్యం అమ్మ ఏంటది? ముగించుకుందాం మనం. ముందు ఏం గ్రహించింది? ఏం చేసింది? అన్ని ఫుడ్ పెట్టింది. పెట్టుకుంటే ఏమంటుంది? వచ్చినప్పుడల్లా ఇక్కడే అయ్యగారు నేనేదో ఇలా పిలిచాను కాక రా, వచ్చినప్పుడు వెళ్ళాడే. తర్వాత ఏమంటుంది? మళ్ళీ ఆయనలో భక్తిని గుర్తించింది. 3వది తన భర్తకి చెప్పి ఇంటి మీద ఇల్లు కట్టించింది. 4వది ఆమె ఇలాంటి భక్తి చేయడం. రోజు వచ్చేవాళ్ళని నేర్చెల్ల పాలు మారిందా? దిగారు రావడంతో గడగడ. అప్పుడు ఒకనొక రోజు నేను గురించి దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం. ఏంటమ్మా అసలు ఈ ప్రాబ్లం ఏంటి? ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు? కొంతమంది అయితే ఎప్పుడో చూడాలనుకోండి, నువ్వేంటి ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు అడిగినప్పుడు చెప్పింది, అయ్యా నాకు పిల్లలు. అప్పుడు ఆయన వెంటనే చెప్పేశాడు, నీకున్నటువంటి శాపం తొలగిపోతే నీకు గర్భఫలము వచ్చింది, నీకు కుమారుడు. దేవుని స్తోత్రం. 2వది కుమారుడు పుట్టాడు. 3వది బ్రతికించుకుంది. 4వది చెప్పలేండి కరువు నుండి తప్పించబడింది. 5వది ఆయన గురించి కథల ఆ దేశం అంతా చెప్పుకునేటట్టు దేవుడు. 6వది ఆయన కొరకు రాజు అధిపతిని నియమించాడు, పొలాలని. ఎన్ని కార్యాలు జరిగినాయి? ఆమె చేసింది 4. దేవుడు ఇక్కడ 7 కార్యాలు ఆపడం చేశాడు. ఎక్స్పెక్ట్ చేయక ఏది ఆయన ప్రభుని ఖచ్చితంగా ఇస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు వాగ్దానం చేసింది ఏంటో తెలుసా? నా దాసులని చేర్చుకుని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నువ్వు ప్రతిఫలము పొందకపో. దేవుని స్తోత్రం. ఓకే, మంచిది. ఇప్పుడు 7 ఈవెన్ ఫ్రెండ్స్ ఏమో దేవుడు తన వాక్యంలో వెలుగులో దీవించును గాక. ఆమేన్ చెప్తామా?